హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సింధు. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింధు డిజైనర్ స్టూడియో. ప్రీవియస్ క్లాసెస్ లో ఫ్యాషన్ ఫిగర్ గురించి కంప్లీట్ గా తెలుసుకున్నాం కదా. కొంతమంది అయితే ప్రాక్టీస్ చేసి నాకు ఫొటోస్ పంపించారు, ఇంకొంతమంది ఇంకా పంపించలేదండి. అందరూ ప్రాక్టీస్ చేసి నాకు ఫొటోస్ పంపించండి, ఎందుకంటే 12 ఫిగర్స్ మీరు డ్రా చేసేసరికి మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. 12 కాకపోతే 24 అన్నా డ్రా చేయండి, కానీ తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్ చేసిన ఫిగర్స్ అన్ని నాకు ఇన్స్టాగ్రామ్ లో ఫొటోస్ షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను, అంటే ఏమైనా మిస్టేక్స్ ఉన్నా నేను చెప్తూ ఉంటాను. అలా 12 ఫిగర్స్ మీరు డ్రా చేసేసరికి మీరు పర్ఫెక్ట్ అయిపోతారు. అలాగే ఆ ఫొటోస్ లో నేను బెస్ట్ గా ఉన్నవి డైలీ నేను ఇన్స్టా స్టోరీస్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. అవి చూస్తే మీకు కొద్దిగా ఐడియా వస్తుంది. అవి చూసి మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఈరోజు క్లాస్ 17 లో స్టాండర్డ్ మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది చెప్తానన్నాను కదా. స్టాండర్డ్ మెజర్మెంట్స్ లో చిల్డ్రన్స్ కి, అలాగే టీనేజర్స్ కి, అలాగే ఉమెన్స్ కి ఉంటుంది. క్లాస్ 17 లో నేను బాడీ మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి, ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను. మెయిన్ గా మనము మెజర్మెంట్స్ ఏమేమి తీసుకోవాలో ఇప్పుడు చెప్తాను. చెస్ట్, వేస్ట్ లెంత్, షోల్డర్, హాఫ్ స్లీవ్ లెంత్, full sleeve length, full length, ఇవి బేసిక్ గా ఇవైతే ఉంటాయి. ఇవి తీసుకుంటే మనం ఒక డ్రెస్ ఈజీగా స్టిచ్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు చెస్ట్ అంటే, వేస్ట్ అంటే ఎలా తీసుకోవాలో ప్రాక్టికల్ గా చూపిస్తాను. చూడండి. ఇప్పుడు చెస్ట్ ఎక్కడ తీసుకోవాలి, మెజర్మెంట్స్ ఎలా ఉంటుందనేది చూద్దాం. టేప్ తో మనం ఇలా మెజర్ చేసేటప్పుడు చూడండి, ఒక ఫింగర్ మాత్రం లోపలే ఉండాలి. ఇలా తీసుకోవాలి. టైట్ గా పెట్టకుండా ఒక ఫింగర్ మాత్రం లోపల పెట్టుకొని ఇలా తీసుకోవాలి. చూడండి, ఒక ఫింగర్ మనకి లోపలికి ఉండాలి. ఇక్కడ వచ్చేసి 20 ఉంది. అలాగే వేస్ట్ అంటే మనకి బెల్లీ బటన్ కి, అలాగే చెస్ట్ కి మిడిల్లో ఇక్కడ వస్తుంది. ఇది కూడా 20 ఉంది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ ఎలా తీసుకోవాలి. షోల్డర్ ఎలా తీసుకోవాలంటే మనకి ఇక్కడ బోన్ ఉంటుంది కదా, ఈ బోన్ టు ఇక్కడ వరకు తీసుకోవాలి. 2 సైడ్స్ బోన్ టు బోన్ తీసుకోవాలి. చూడండి, 9 ఇంచెస్ ఉంది. మనం ఎప్పుడైనా చెక్ చేసేటప్పుడు కిడ్స్ అయినా సరే, ఉమెన్ అయినా, టీనేజర్ అయినా, మనం బోన్ ఉంటుంది కదా, బోన్ టు బోనే మనం మెజర్మెంట్ తీసుకోవాలి. ఇలా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ లెంత్ అనేది మనం షోల్డర్ టు వేస్ట్ వరకు తీసుకోవాలి. వేస్ట్ అంటే నేను ఇందాక చెప్పాను కదా, వేస్ట్ సైజ్ తీసుకునే వరకు ఇలా తీసుకోవాలి. ఇక్కడ 8 ఉంది. వేస్ట్ సైజ్ చూసేటప్పుడు మాత్రం ఇలా బ్యాక్ నుంచి చూడాలి. షోల్డర్ అలాగే వేస్ట్ లెంత్ వచ్చేసి మనం బ్యాక్ నుంచి చూడాలి. ఇప్పుడు స్లీవ్ లెంత్, హాఫ్ స్లీవ్ లెంత్. చూడండి, ఇక్కడ బోన్ మనం షోల్డర్ ఎక్కడి నుంచి అయితే ఎండ్ చేస్తామో అక్కడి నుంచి మనము ఇలా మెజర్ చేసుకోవాలి. మనము 3 ఇంచెస్, ఇక్కడ 3 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. ఇది వచ్చేసి ఎల్బో అంటే మనకి ఇలా హ్యాండ్ ఫోల్డ్ అవుతుంది కదా, ఇక్కడ వరకు ఎల్బో వస్తుంది. బ్రిస్ట్ వరకు తీసుకునేదాన్ని ఫుల్ లెంత్ అంటాం, ఫుల్ స్లీవ్ లెంత్. ఇక్కడ బ్రిస్ట్ వరకు తీసుకోవాలి. అలాగే హ్యాండ్స్ లో విడ్త్ చూసుకోవాలి. మనం హ్యాండ్స్ ఎక్కడి వరకు అయితే పెట్టుకుంటామో అక్కడ మనము విడ్త్ అనేది చూసుకోవాలి. మనం హాఫ్ లెంత్ పెట్టుకుంటే హాఫ్ దగ్గర, ఎల్బో పెట్టుకుంటే ఎల్బో దగ్గర, అలాగే ఫుల్ లెంత్ పెట్టుకుంటే ఫుల్ లెంత్ సైజ్ దగ్గర ఎంత అయితే ఉందో అంతే మనం మెజర్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫుల్ డ్రెస్ లెంత్ మనం ఎక్కడి వరకు అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో అలా మనం మెజర్ చేసుకోవాలి. ఇది హాఫ్ వరకు వస్తుంది, ఇది నీ వరకు. అలాగే ఇది వచ్చేసి ఫుల్ లెంత్ పెట్టుకోవాలన్నప్పుడు ఇక్కడ ఫ్లోర్ వరకు తీసుకోవాలి. ఫుల్ లాంగ్ ఫ్రాక్స్ కానీ అలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఇలా ఫుల్ వరకు షోల్డర్ నుంచి
ఈ ఫ్లోర్ వరకు మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి. చూసారు కదా, బేసిక్ గా చెస్ట్ వేస్ట్ లెంత్ అంటే ఎలా ఉంటాయి, ఎక్కడ తీసుకోవాలనేది మీకు క్లియర్ గా చూపించాను. ఇప్పుడు స్టాండర్డ్ మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి, ఏజ్ వైజ్ గా ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి చిల్డ్రన్స్ లో స్టాండర్డ్ మెజర్మెంట్స్ ఎలా ఉంటాయి, ఏజ్ వైజ్ గా ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. స్టాండర్డ్ మెజర్మెంట్స్ ఫర్ చిల్డ్రన్. ఇది వచ్చేసి మనము బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. బాక్స్ లో మనం ఫిల్ చేసుకుంటే ఒక ఏజ్ వైజ్ గా క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి ఇలా మనము విడ్త్ వైజ్ లో, ఇలా లెంత్ వైజ్ లో 8 బాక్సెస్, అలాగే ఈ విడ్త్ వైజ్ లో 12 బాక్సెస్ ని మనం డ్రా చేయాలి. ఇవి వచ్చేసి 12 బాక్సెస్ డ్రా చేసుకోవాలి. ఇవి వచ్చేసి 12 ఉన్నాయి. ఇక్కడ మనము ఏజ్ అలాగే చెస్ట్ వేస్ట్ అనేవి మనము మెన్షన్ చేసుకుందాం. ఏజ్ వైజ్ గా మనము రాసుకోవాలి. ఇక్కడ చెస్ట్, ఇది వచ్చేసి వేస్ట్ లెంత్, ఇది వచ్చేసి షోల్డర్, షార్ట్ స్లీవ్ లెంత్, ఫుల్ స్లీవ్ లెంత్, ఇది వచ్చేసి లాస్ట్ ది ఫుల్ లెంత్ అంటే ఫుల్ డ్రెస్ లెంత్. చూడండి, మనం ఇలా మెన్షన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏజ్ వైజ్ గా మనం రాసుకోవాలి. ఇది వచ్చేసి 3 to 9 months. 3 to 9 months. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6th, 7th, 8th, 9th, 10 ఇయర్స్ వరకు మనం మెజర్మెంట్స్ అనేవి ఇలా మనం రాసుకోవాలి. ఇప్పుడు నేను చూపించబోయేది గవర్నమెంట్ సైజెస్ అండి. గవర్నమెంట్ సైజెస్ అంటే మనకి రెడీమేడ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, మనం షాపింగ్ మాల్ కి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు డ్రెస్సెస్ కోసం వెళ్తే 3 to 6 months లేదంటే 1 to 2 years, 2 to 3 years అలా ఏజ్ వైజ్ గా ఉంటాయి. ఆ ఏజ్ వైజ్ లో ఆ మెజర్మెంట్స్ ఎలా ఉంటాయంటే ఈ స్టాండర్డ్ మెజర్మెంట్స్ ఉంటాయి. అంటే 1 year కి ఇంత ఈ స్టాండర్డ్ లో ఈ మెజర్మెంట్స్ లోనే ఉంటాయి. ఆ బేసిక్ మెజర్మెంట్స్ తోనే వాళ్ళు స్టిచ్ చేస్తూ ఉంటారు. ఇవనేవి స్టాండర్డ్ గా ఉంటాయి ఎప్పటికీ. అంటే కొంతమంది పిల్లలు లావు ఉండొచ్చు, లేదంటే సన్నగా ఉండొచ్చు. మనం స్టిచ్ చేసేటప్పుడు మాత్రం మెజర్మెంట్స్ చూసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పబోయేది మాత్రం గవర్నమెంట్ సైజెస్ చెప్తున్నాను, అంటే రెడీమేడ్ స్టైల్లో ఉంటుంది. 3 to 6 months వచ్చేసి చెస్ట్ సైజు 19 inches, వేస్ట్ సైజ్ వచ్చేసి 19 inches. ఇది వచ్చేసి సేమ్ ఉంటుంది. వేస్ట్ లెంత్ వచ్చేసి 6 inches. షోల్డర్ 8 ఉంటుంది. అలాగే షార్ట్ స్లీవ్ లెంత్ 2.5 ఉంటుంది, 2.5 inches. ఫుల్ స్లీవ్ లెంత్ 6.5 inches. ఫుల్ డ్రెస్ లెంత్ వచ్చేసి 14 inches ఉంటుంది. చూడండి, ఇక్కడ ఏజ్ వైజ్ గా 3 to 9 months ఇక్కడ ఎమ్మని పెట్టుకోండి. 3 to 9 months బేబీకి చెస్ట్ అనేది 19 inches. యావరేజ్ గా మాక్సిమం ఇదే సైజెస్ ఉంటాయి. వేస్ట్ వచ్చేసి 19 inches, వేస్ట్ లెంత్ 6 inches, షోల్డర్ వచ్చేసి 8 inches, షార్ట్ స్లీవ్ లెంత్ వచ్చేసి 2.5 inches, ఫుల్ స్లీవ్ లెంత్ వచ్చేసి 6.5, అలాగే ఫుల్ లెంత్ వచ్చేసి 14 inches. ఇప్పుడు 1 year బేబీకి మెజర్మెంట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. చెస్ట్ వచ్చేసి
20 ఇంచెస్. వేస్ట్ వచ్చేసి 19.5 ఆర్ 20. ఆర్ 20. వేస్ట్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్. అలాగే షోల్డర్ వచ్చేసి 8.5 ఇంచెస్. షార్ట్ స్లీవ్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్. ఇక్కడ వచ్చేసి ఫుల్ స్లీవ్ లెంత్ 1 ఇయర్ బేబీకి 7 ఇంచెస్ ఉంటుంది. ఫుల్ లెంత్ వచ్చేసి 16, అంటే 3 to 9 months బేబీకి అలాగే 1 ఇయర్ బేబీకి 2 ఇంచెస్ లెంత్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ ఇయర్ బేబీకి 21 ఇంచెస్. వేస్ట్ వచ్చేసి 20 ఆర్ 21 ఇంచెస్. వేస్ట్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్. వేస్ట్ లెంత్. షోల్డర్ వచ్చేసి 8 and 3/4. షార్ట్ స్లీవ్ లెంత్ వచ్చేసి 3 and 1/4. ఫుల్ స్లీవ్ లెంత్ 8 ఇంచెస్. అలాగే ఫుల్ లెంత్ వచ్చేసి 18 ఇంచెస్. చూడండి ఇక్కడ 2 ఇంచెస్ డిఫరెన్స్ వచ్చింది. ఇప్పుడు 3 years బేబీ మెజర్మెంట్స్ చూద్దాం. ఇది వచ్చేసి 22 ఇంచెస్. చెస్ట్ 22 ఇంచెస్. వేస్ట్ లెంత్ వచ్చేసి 21.5. వేస్ట్ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్. షోల్డర్ వచ్చేసి 9 ఇంచెస్. షార్ట్ స్లీవ్ లెంత్ వచ్చేసి 3.5. ఫుల్ స్లీవ్ లెంత్ వచ్చేసి 8.5. అలాగే ఫుల్ లెంత్ 18 ఇంచెస్. ఇది సేమ్ ఉంటుంది, పెద్దగా తేడా ఏమి ఉండదు. 2 to 3 years కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇప్పుడు వచ్చేసి 4 years లో బేబీ సైజెస్ ఎలా ఉంటాయో చూద్దాం. చెస్ట్ వచ్చేసి 23 ఇంచెస్. అలాగే వేస్ట్ వచ్చేసి 22 ఇంచెస్. వేస్ట్ లెంత్ 9.5. షోల్డర్ 9.5. షార్ట్ స్లీవ్ లెంత్ 4 ఇంచెస్. ఫుల్ స్లీవ్ లెంత్ 9 ఇంచెస్. 9.5 ఇంచెస్. ఫుల్ లెంత్ 20.5. ఇప్పుడు 5th ఇయర్ బేబీకి మెజర్మెంట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. చెస్ట్ వచ్చేసి 24. వేస్ట్ 23 ఇంచెస్. వేస్ట్ లెంత్ 10 ఇంచెస్. షోల్డర్ కూడా 10 ఇంచెస్. షార్ట్ స్లీవ్ లెంత్ వచ్చేసి 4.5. ఫుల్ స్లీవ్ లెంత్ వచ్చేసి 10. ఫుల్ లెంత్ వచ్చేసి 22 ఇంచెస్. 6 year బేబీకి వచ్చేసి చెస్ట్ 24.5. వేస్ట్ వచ్చేసి 23.5. వేస్ట్ లెంత్ వచ్చేసి 10.5. షోల్డర్ వచ్చేసి 10.5. షార్ట్ స్లీవ్ లెంత్ వచ్చేసి ఇక్కడ 4 and 3/4. ఫుల్ స్లీవ్ లెంత్ ఇది వచ్చేసి 11.5. అలాగే ఫుల్ లెంత్ వచ్చేసి 23.5. ఇప్పుడు 7 years బేబీకి మెజర్మెంట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. చెస్ట్ వచ్చేసి 25 ఇంచెస్. అలాగే వేస్ట్ వచ్చేసి 24 ఇంచెస్. వేస్ట్ లెంత్ వచ్చేసి 11. షోల్డర్ కూడా 11. షార్ట్ స్లీవ్ లెంత్ 5 ఇంచెస్. ఫుల్ స్లీవ్ లెంత్ 12 ఇంచెస్. ఫుల్ లెంత్ 24 ఇంచెస్. ఇప్పుడు 8 years బేబీకి మెజర్మెంట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. 26 ఇంచెస్.
వేస్ట్ వచ్చేసి 24.5, వేస్ట్ లెంత్ 11.5, షోల్డర్ 11.5, షార్ట్ స్లీవ్ లెంత్ వచ్చేసి 5.5, ఫుల్ స్లీవ్ లెంత్ వచ్చేసి 12.5, ఫుల్ లెంత్ వచ్చేసి 24.5 ఆర్ 25. ఆర్ 25. ఇప్పుడు 9 years బేబీది. 9 years బేబీకి కూడా చెస్ట్ వచ్చేసి 26, అలాగే వేస్ట్ వచ్చేసి 25.5, వేస్ట్ లెంత్ వచ్చేసి 12.5, షోల్డర్ 12 inches, షార్ట్ స్లీవ్ లెంత్ వచ్చేసి 6 inches, ఫుల్ స్లీవ్ లెంత్ వచ్చేసి 13, ఫుల్ లెంత్ వచ్చేసి 26. చూడండి ఏజ్ వైజ్ గా అలాగే మెజర్మెంట్ వైజ్ గా ఇలా వస్తాయి. ఇప్పుడు 10 years బేబీకి మెజర్మెంట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. చెస్ట్ వచ్చేసి 28, వేస్ట్ వచ్చేసి 26 inches, వేస్ట్ 26 inches, అలాగే వేస్ట్ లెంత్ వచ్చేసి 12.5 inches, షోల్డర్ 12.5, షార్ట్ స్లీవ్ లెంత్ వచ్చేసి 6.5, ఫుల్ స్లీవ్ లెంత్ వచ్చేసి 13.5, ఫుల్ లెంత్ వచ్చేసి 26.5. చూడండి ఇక్కడ 3 to 9 months అలాగే 1 to 10 years వరకు మెజర్మెంట్స్ క్లియర్ గా చూపించాను. ఇది మీరందరూ నోట్ చేసుకోండి. చూసారు కదా, చిల్డ్రన్స్ లో స్టాండర్డ్ మెజర్మెంట్స్ ఎలా ఉంటాయనేది తెలుసుకున్నాం. 3 to 6 months అలాగే 1 to 10 years వరకు స్టాండర్డ్ మెజర్మెంట్స్ ఇలా ఉంటాయి. ఇప్పుడు మా పాప వచ్చేసి 3 years ఉంది. నేను 3 years లో అసలు చెస్ట్ వచ్చేసి 22 ఉందా లేదా ఒకసారి చెక్ చేసి చూద్దాం అనుకుంటున్నాను. మీకు కూడా చూపిస్తాను చూడండి. చూడండి ఇప్పుడు మా పాప సైజెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చెస్ట్, ఫస్ట్ చెస్ట్ చూద్దాం. చూడండి 20 ఉంది. చూసారు కదా, మీరు మీ బాక్స్ వేయగానే మీ పిల్లల్ని చెక్ చేసుకుంటారు కదా, అప్పుడు కొద్దిగా ఎక్కువ తక్కువగా ఉంటుంది. సేమ్ ఎగ్జాక్ట్ గా లేదని మీరు కంగారు పడొద్దు. ఎందుకంటే మనం ఇది అనేది డ్రెస్ రెడీమేడ్ సైజ్ లో మనం స్టిచ్ చేస్తాం కాబట్టి 22 లో ఉంటుంది. ఇప్పుడు నేను రెడీమేడ్ డ్రెస్ ఒకటి నేను చూపిస్తాను చూడండి. ఇది ఇప్పుడు వేసే డ్రెస్ ఏనండి. ఇది 3 years బేబీది. ఇది ఎంత ఉందో చూద్దాం. చూడండి ఇది రెడీమేడ్ డ్రెస్ కదా, ఇది కరెక్ట్ గా 22 inches ఉంది. ఇది వేస్తే ఇప్పుడు కరెక్ట్ గా సరిపోతుంది. అంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది, అంటే మనం ఎగ్జాక్ట్ గా స్టిచ్ చేయం కాబట్టి కొద్దిగా లూజ్ గా కానీ టైట్ గా కానీ ఉంటుంది. కాబట్టి ఇవి అనేది స్టాండర్డ్ మెజర్మెంట్స్. అంటే మనం పిల్లల మెజర్మెంట్స్ కొద్దిగా డిఫరెన్స్ ఉంటాయి. అంటే కొంతమంది పిల్లలు 3 years కే ఇంకా బొద్దుగా కూడా ఉండొచ్చు. దాన్ని బట్టి మనం స్టిచ్ చేసుకోవాలి. వేస్ట్ వచ్చేసి ఎంత ఉందో చూద్దాం. వేస్ట్ కూడా 20 ఉంది. అలాగే షోల్డర్ షోల్డర్ అయితే కరెక్ట్ గా ఉంది. మామూలుగా పిల్లల హైట్ కొద్దిగా డిఫరెన్స్ లో ఉంటుంది కాబట్టి మనం హైట్ గానీ విడ్త్ గానీ కొంచెం డిఫరెన్స్ వస్తుంది. షోల్డర్ మాత్రం కరెక్ట్ గా ఉంటుంది. బోన్ టు బోన్ తీసుకోవాలి. చూడండి 9 inches ఉంది. ఇక్కడ డ్రెస్ ఫుల్ లెంత్ వచ్చేసి 18 ఉంది. ఇప్పుడు నేను డ్రెస్ ఫుల్ లెంత్ ఎంత ఉందో చెక్ చేస్తాను. ఇక్కడ 20 ఉందండి. ఇది వచ్చేసి 20 ఉంది. ఈ ఫ్రాక్ వచ్చేసి చూడండి ఇక్కడ 20 ఉంది. చూసారు కదా,
ఈ 1 to 2 ఇంచెస్ అనేది కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను మెజర్మెంట్స్ బాక్స్ లో చూపించాను అనేసి మీ పాపకి మెజర్ చేసుకొని మళ్ళీ నన్ను క్వశ్చన్స్ వేయొద్దండి. ఎందుకంటే ఇవి స్టాండర్డ్ మెజర్మెంట్స్ అని ముందే చెప్పాను. అంటే రెడీమేడ్ సైజెస్ లో ఇలా ఉంటాయి. ఒకవేళ మీరు 4 years అయినా 3 years బేబీకి సరిపోకపోవచ్చు, అలాగే 4 years ది 3 years బేబీకి అయినా సరిపోవచ్చు. అవన్నీ నేను ఖచ్చితంగా ఏం చెప్పలేము. ఇవైతే చిల్డ్రన్ కి స్టాండర్డ్ మెజర్మెంట్స్. అంటే మనము అసలు ఏ సైజ్ లేకుండా మనం ఒక ఇన్ని ఇయర్స్ వాళ్ళకి స్టిచ్ చేయాలనుకునేటప్పుడు ఒక స్టాండర్డ్ మెజర్మెంట్స్ అనేవి కావాలి కాబట్టి ఇలా ఉంటాయి. మీరు ఓన్ గా స్టిచ్ చేసేటప్పుడు మాత్రం పిల్లల ఏజ్ వైజ్ గా చూడకుండా పాపని పెట్టుకుని వాళ్ళ మెజర్మెంట్స్ తీసుకొని స్టిచ్ చేసుకుంటే కరెక్ట్ గా ఉంటాయి. ఇక్కడతో ఈ క్లాస్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసి టీనేజర్స్ కి స్టాండర్డ్ మెజర్మెంట్స్ ఎలా ఉంటాయని తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. థ్యాంక్ యూ.